ఇక మార్పు వస్తుందనే భయంతో రాహుల్ యాత్రపై బీజేపీ గుండాల దాడి యత్నం అని చెప్పేసి నిన్న ఒక నిరసన కార్యక్రమం అయితే చేయడం జరిగింది. మరి నిరసనగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొత్తానికి అయితే నిన్న భారత్ జోడో న్యాయయాత్రతో దేశంలో మార్పు వస్తుందనే భయంతోనే బీజేపీ గుండాలు రాహుల్ గాంధీపై దాడి చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. అసోంలో బీజేపీ గుండాలు అడ్డుకొని దాడికి ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మధు యాష్కి గౌడ్, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్, రేణుకా తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా కూడా నిన్న ఆ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ముందున్నటువంటి బాబు జగజీవన్ రామ్ విగ్రహం దగ్గర మొదలుకొని అంబేద్కర్ విగ్రహం వరకు అయితే మీరు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో కేసీఆర్ బీజేపీ కాంగ్రెస్ను తిట్టి కాంగ్రెస్ను అధికారంలో తీసుకొచ్చినాయి. మరి ఈరోజు నరేంద్ర మోడీ కూడా మళ్ళీ రాహుల్ గాంధీకి సంబంధించిన విషయంలో ఒకటేమో నరేంద్ర మోడీ చేస్తున్న అరాచకాలు బయటపడకుండా ఉండడం కోసం అడ్డుకున్నట్టు ప్రయత్నం జరుగుతుంది. మరి అదే సమయంలో అడ్డుకున్న ప్రతిసారి కాంగ్రెస్గా పెరుగుతున్నా కూడా వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదంటే మణిపూర్కు సంబంధించిన విషయంలో మణిపూరు, అస్సాము ఏ రాష్ట్రానికి పోయినా బీజేపీ అరాచక పాలన, బీజేపీ చేస్తున్నటువంటి మారణకాండ గురించి రాహుల్ గాంధీ మాట్లాడితే ఇప్పుడు రాహుల్ గాంధీని అడ్డుకునేంటే 100 మంది తిడతారు కావచ్చు, కానీ అదే మణిపూర్ గురించి రాహుల్ గాంధీ ఆ గ్రామాల్లోకి పోయి ఆ కుటుంబ సభ్యులను కలిసి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడితే వేల ఓట్లు లక్షల ఓట్లు కూడా మారిపోతాయి. కాబట్టి దయచేసి రాహుల్ గాంధీ కనబడద్దు, రాహుల్ గాంధీ ఇక్కడ వినబడద్దు, రాహుల్ గాంధీ వాళ్ళతో కలవద్దు అని చెప్పేసి కంకణం కట్టుకుని మరి ఈరోజు బీజేపీ పార్టీ కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ పనిచేస్తూ ఉన్నారు. మరి మణిపూర్ను కానీ అసోమును కానీ మణిపూర్ నుండి ఈరోజు ముంబై వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ రాహుల్ గాంధీ మాట్లాడినా అదంతా కూడా బీజేపీ బట్టలిప్పి కూర్చోబెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి బీజేపీ పార్టీకి సంబంధించిన విషయంలో ఆ అరాచక పాలన మీద వాళ్ళు ఎక్కడ ఇంకా లోతైనటువంటి విషయాన్ని బయట ప్రజలకు తెలియజేస్తారు అని చెప్పేసి భయంతో రాహుల్ గాంధీని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ కూడా ఈరోజు మణిపూర్లో అడ్డుకున్న, అసోంలో అడ్డుకున్న, ఎక్కడ అడ్డుకున్నా కూడా ఆ గ్రామంలో ఏం జరిగింది, ఆ గ్రామానికి సంబంధించిన, ఆ రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన విషయాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకునేటువంటి దగ్గర వాటిని బట్టబయలు చేసే ప్రయత్నం చేయకుండా అక్కడ కూర్చొని పూజలు చేయడం కాదు. రాహుల్ గాంధీ కూడా తన యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మీరు అధికారంలోకి వస్తే ఏ విధంగా పాలన కొనసాగిస్తున్న విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా మరి రామ మందిరానికి సంబంధించిన విషయంలో రామ మందిరం ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రామ మందిరం నిర్మాణం అయితే పూర్తయింది, నిన్న ప్రాణప్రతిష్ఠ కూడా పూర్తయింది. మరి ప్రాణప్రతిష్ఠ పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ ఈరోజు మళ్ళీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. నిన్న కూడా అక్కడ జరిగినంత ఎన్నికల ప్రచారమే, వేరే ఏం లేదు. మరి ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు రామ మందిరం నిర్మించాము, రామ మందిరం కట్టినటువంటి ఘనత మాది, మరి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడతారా? మరి ఎన్నికలలోపు ప్రజలందరూ రామ మందిర నిర్మాణాన్ని గురించి మర్చిపోయేటువంటి అవకాశాలు ఉంటే మళ్ళీ తెర మీదకి ఏదన్నా అంశాన్ని తీసుకొస్తారా? ఏ అంశాన్ని తీసుకొస్తారు? దయచేసి మేము బీజేపీ పార్టీని ముందు నుండి కోరుతున్నది ఏంటంటే మీరు ఎన్నికల స్టంట్లో భాగంగా వివిధ దేశాలను మిత్ర దేశాలుగా, శత్రు దేశాలుగా ఉన్నటువంటి దేశాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయకండి. రెచ్చగొట్టి వాళ్ళని రెచ్చిపోయే విధంగా మాట్లాడి తర్వాత వాళ్ళు దాడులు చేసిందని చెప్పేసి మళ్ళీ దాడుల్ని అడ్డం పెట్టుకుని, ఆ బ్యానర్లను అడ్డం పెట్టుకుని ఆ శివాల రాజకీయాలను చేసేటువంటి ప్రయత్నం మాత్రం బీజేపీ పార్టీ చేయొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇన్నేళ్లుగా ఏం చేశావు? ఎన్నికల వేళ గుర్తొచ్చినమా? బీజేపీ ఎంపీని అడ్డుకున్నటువంటి దళితులు, కర్ణాటకలోని మైసూరు ఎంపీ ప్రతాప్ సింహకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి రావద్దంటూ మైసూరు జిల్లా గుజ్జేగౌడనాపుర గ్రామ దళితులు సోమవారం ఆయన్ని అడ్డుకున్నారు. అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని గ్రామస్తులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. దీనికి హాజరయ్యేందుకు ఎంపీ రాగా వారు ఆయన్ని నిర్వహించారు. మొత్తానికి అయితే ఇట్లాంటివి ఈరోజు కేవలం బీజేపీ ఎంపీ కాదు, దేశవ్యాప్తంగా ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మినిస్టర్లైనా గ్రామాల్లోకి వచ్చినప్పుడు అరే 5 ఏళ్లలో నువ్వేం చేసినావు మా ఊరుకు, మా గ్రామానికి, మా మండలానికి, మా నియోజకవర్గానికి నువ్వేం చేసినావు అది ఎప్పుడు కుసోబెట్టు అవసరమైతే కుసోబెట్టి. ఇప్పుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిస్థితి కూడా గదే అవుతుంది. ఆయన గ్రామాల్లో పోతే గ్రామాల్లో అదే అడుగుతారు, నువ్వు ఏం చేసినావు కరీంనగర్కు, గంగుల కమలాకు ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఆ బ్రిడ్జి మొత్తం వట్టిగా ఉన్నాయని చెప్పేసి ఆడ డాంబర్ పోతుందని చెప్పేసి రాజకీయ డ్రామా చేసినావు కదా, మరి ఆ డాంబర్ కోసం నువ్వేం చేసినావు? అట్లాంటి బ్రిడ్జి ఇంకోటి కట్టడం కోసం నువ్వేం చేసినావు? అసలు కరీంనగర్ అభివృద్ధికి నువ్వేం చేసినావు?
కరీంనగర్ను అలంకరిస్తావు, మొత్తం కరీంనగర్ను డల్లా సీత అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే విమర్శించినవుగా, నువ్వేం చేసినావు కరీంనగర్కు అని చెప్పేసి అడిగితే అప్పుడు జనాలు అడుగుతారని చెప్పేసి భయానికి కనీసం వచ్చే రాజకీయ నాయకులు ప్రశ్నిస్తారని చెప్పేసి భయపడి పాలన కొనసాగిస్తారు. కాబట్టి మనం ప్రశ్నించకుండా పైసలు తీసుకొని ఓట్లు వేస్తూ లేదంటే ఇంకేదో చేస్తూ వాళ్ళు పెట్టేటువంటి ఆ ప్రలోభాలకు లొంగిపోతూ మనం ఓట్లు వేసేది ఉంటే అవకాశాలు ఉండవు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో అందరూ కూడా అలాగే చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.